ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించారు, మీ రక్షణ మాకు దయచేశారు. మీ రెక్కల చాటున మా అందరికీ కూడా మంచి నిద్రను అనుగ్రహించారు ప్రభువా, కృతజ్ఞతలు. ఈ యొక్క శుక్రవార కాల సమయంలో మా అందరినీ మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఎందరో ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ అయా, వారెవ్వరికీ లేని ధన్యత భాగ్యము మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. కీర్తనల గ్రంథము 28వ కీర్తన 7వ వచనము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ప్రభువా, మేమందరమును కూడా ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నామయ్యా. అవునయ్యా, ఈ లోకమందు మా హృదయము నమ్మిక ఉంచి ఉంటే మాకు సహాయము దొరకకపోవచ్చేమో కానీ అయా, సర్వశక్తిమంతుడవు, సజీవుడవు, మహోన్నతుడవు, ఆది సంభూతుడవై ఉన్న దేవుడవు, మీ యందు మా హృదయం లక్ష్య పెట్టినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే ఖచ్చితంగా ఈ రోజంతను మీ సహాయం మాకుంటుందని, మా యొక్క ప్రతి ప్రయత్నమును, మా యొక్క ప్రతి ఆలోచనను మీరు సఫలపరుస్తారని, వాటికి కావలసిన ప్రతివి కూడా సమకూరుస్తారని అయ్యా, ఈ ఉదయాన మాకు తెలియజేస్తూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, మీ సహాయము వారికి అనుగ్రహించండి, మీ యొక్క శక్తిని వారికి దయచేయండి. వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో జరిగించండి ప్రభువా. అయా, మా పనులను బట్టి అడుగుతున్నాము, మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, మా ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము దూషింపబడకుండా జ్ఞానమిచ్చి శక్తినిచ్చి ప్రభువా నడిపించండి తండ్రి. మేమందరము కూడా మా పనులలో నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున నాయన మా ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మార్చండి, సురక్షితంగా మార్చండి. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మాకు జరగకుండా, మాకు ఎదురవ్వకుండా, మా ప్రయాణాలలో ఎటువంటి తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా మేమందరము కూడా సురక్షితముగా ప్రయాణించే కృప దయచేయండి నాయన. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్లో కూడా మీరు తోడై ఉండండి. అన్ని రిపోర్ట్స్ అనుకూలంగా ఉండుటకు సహాయము దయచేయండి నాయన. అయా, ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, జ్ఞానం దయచేయండి. టెన్షన్ లేకుండా చదివినవన్నీ కూడా ఆన్సర్ చేయగలిగిన కృప అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు, ఏ అపాయము వారికి రాకుండా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగానైనా ఈ రోజున మాలో ఉన్న ఎవ్వరికి కూడా ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి ఆకలి బాధలు లేకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టకుండా మీరే తండ్రి మీ యొక్క రక్షణ మాకు దయచేసి, సమృద్ధిని దయచేసి, అయా సంతృప్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఆగిపోయిన ప్రతి పనిని కూడా మరలా రీస్టార్ట్ చేయగలిగిన కృప దయచేయండి తండ్రి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. మేమందరము కూడా నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో ఈరోజు ముందుకు సాగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా
మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఆనందించగలిగే కృప దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, మేమందరమును ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటను ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.